ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని, పలుమార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. కేంద్ర వివక్షను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలన్నారు. కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ నిరసనలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ సహా పలువురు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పరంలో ముందుకు తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత కొత్త రాష్ట్రం పైన బాధ్యత మీ పైన చెప్పడానికి చెప్పినప్పటికీ కూడా ఏదైతే కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మేము తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకి చెప్పి నమ్మించి మోసం చేసి తెలంగాణ 8 ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ కూడా ఈ రోజు తెలంగాణ ప్రస్తావన పోయినసారి బడ్జెట్ లో ఈసారి బడ్జెట్ లో లేకపోయినా కనీసం ఒక దృష్టిని ఈ రోజు 8 మంది పార్లమెంట్ సభ్యులని తెలంగాణ ప్రజలందరి పైన మనపైన బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి పన్నుల రూపంలో మనము కేంద్రానికి పన్నులు కట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు వివక్షతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ వ్యవసాయ కార్యక్రమం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కాబట్టి తీవ్రమైన చేసింది కాబట్టి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులుగా ఉండి 6 మంది ఎంపీలుగా ఉండి ఈ తెలంగాణ ప్రజలకు పండిస్తుగా ఇచ్చిన వారికి చీమ కుట్టినట్టు కూడా అయిపోయింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కారణాలు పట్టింది. వాళ్ళ స్వార్థ ప్రయోజనానికి ఈ మంత్రులు పనిచేస్తా ఉన్నారు, ఈ ఎంపీలు పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర మంత్రులతో ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల వారికి అన్ని వ్యవస్థలకు పూర్తిగా అన్యాయం చేశారు కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరుసగా ఢిల్లీకి మోదీ గారి నుంచి మొదలుపెట్టుకుంటే మంత్రులు వరకు ఎంపీలను తీసుకొని కంటిన్యూగా కలుసుకోపోయినారు. అయ్యా మాకు మెట్రో రైలుకు సాయం చేయండి, అయ్యా మాకు ట్రిపుల్ రోడ్కు సాయం చేయండి, మాకు అభివృద్ధి కార్యక్రమాలు మాకు సాయం చేయండి, మా మూసీ ప్రాజెక్టు సాయం చేయండి. కానీ వాళ్ళు ఎన్నికకుండానే వాళ్ళ గ్రామంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నారు.